ఆలోచన అభ్యుదయాల త్రిపుటి శ్రీ ఉప్పల గోపాలరావు. పరిచయకర్త సుధామ. వ్యాఖ్యానం గొరిపాటి శ్రీను. ఉప్పల గోపాలరావు అనే పేరు ఆదర్శ సామాజిక స్పృహ గల తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ సుపరిచితమైన పేరే. సమాజ హిత చింతనే నిరంతరాయంగా కలిగిన ప్రజా ఆలోచన వేదిక అధిష్టానపరుడు ఆయన. 90వ ఒడిలో కూడా పదుగురి మేలు కోసం తొందరపడడమే ఆయన నైజం. 1936 మార్చి 1వ తేదీ గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన వీరు మిర్యాలగూడ వాసియే అయినా ప్రస్తుతం హైదరాబాద్లోనే నివాసం. ఇంటర్మీడియట్ విద్యతోనే ఫారెస్ట్, రెవెన్యూ శాఖలలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన గోపాలరావు గారు వ్యవసాయ, కార్మిక సంఘాలతో, రైతు ఉద్యమాలతో, విద్యార్థి సంఘాలతో, హేతువాద ఉద్యమాలతో పెనవేసుకుపోయిన వారు. అక్రమార్జన సంస్కృతిని అదుపు చేయడానికి, పౌర సమాజం బలోపేతం చేయడానికి చిన్ననాటి నుండే కరపత్రాలతో తన ఆలోచనలను ప్రజలకు పరివ్యాప్తం చేస్తూ కార్యాచరణకు సమకట్టిన కార్యశీలి ఆయన. ముఖ్యంగా వయోవృద్ధుల కోసం, వారి సంక్షేమం కోసం వారు నిర్వహించిన కార్యకలాపాలు అనితర సాధ్యాలు. భాగ్యనగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్, ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్, గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్, తెలంగాణ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్, ఎర్లీ వరల్డ్ 80 అండ్ అబోవ్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ వంటి సంస్థలను నెలకొల్పి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వలె నిర్వహించిన మరొకరిని చూడలేము. సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగపరచడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆసరా సంస్థను పటిష్టం చేయడంలో ఆయన కార్యదక్షత అనితర సాధ్యం. ప్రజా ఆలోచన వేదిక పక్షాన ఓ అక్రమార్జన అంటూ ఆయన వెలువరించిన ఉపయుక్త మౌలిక ఆలోచనల చిరు గ్రంథం అనేక ముద్రలను పొంది ప్రజా చైతన్యానికి అక్షరాయుధంగా విస్తృతమైనది. అలాగే ఒక సామాజిక స్పృహ గల కార్యకర్త ఆలోచనల, అభిప్రాయాల కార్యక్రమాలు వివరిస్తూ వారి గురించి 3 ఏళ్ల క్రితం వెలువడిన బృహత్ గ్రంథం ఆయన విరున్మణిని పలువురికి దర్శించిన భిన్న కోణాలను సాక్షాత్కరింపజేస్తుంది. ఉగోరాగా ప్రసిద్ధులైన గోపాలరావు గారు సదాలోచనలకు ఒక ఉప్పెన. అతడే ఒక సైన్యం అన్న సంధాన ఆయన నిద్ర వదిలించేది అయిన ఆలోచనలకు ఉద్యమ స్ఫూర్తితో నడిపించే నిస్వార్థ నాయకుడు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసమానతలపైనే ఆయన పోరాటం. ఆయన పోరాటాల బాటను విశదీకరించే బృహత్ గ్రంథం పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి ఇంత చైతన్యశీలిగా జీవించడం సాధ్యమేనా అనే అబ్బురపాటు కలగక మానదు.